శుభోదయం అందరూ బాగున్నారనుకుంటున్నా. అపర్ణ హియర్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ అలా. ఈరోజు గార్డెన్లో కొన్ని ఇంట్రెస్టింగ్ మొక్కలు ఉన్నాయి, అవి చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను. యూజువల్లీ నేను ఎక్కువ పోస్ట్ చేయను, కానీ అప్పుడప్పుడు ఏదో హాబీగా చేస్తున్నాను అంతే. ఈ నీటి బిందువులు చూసారా ఎంత చక్కగా ఉన్నాయో, ఎంత అందంగా ఉన్నాయో. నిన్న వర్షం పడింది, సో అవి ఇంకా ఆకుల మీద అలాగా ఉన్నాయి. చాలా బాగుంది. అయితే జూమ్ ఇన్ చేసి ఫోటో తీస్తే ఇంకా చాలా అందంగా పడుతుంది. ఇది చిన్నది ఉంది బొబ్బాస్ మొక్క, కొంచెం పెద్దదైతే ఇంకా బడ్డింగ్ అది స్టార్ట్ అవుతాయి. దీనికి పువ్వులు వచ్చినాయి. అలాగే ఇక్కడ చూస్తే ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది. బెండ మొక్కలు ఇవి. ఇదివరకు ఆనపకాయ, చిక్కుడుకాయ పాదు గట్ట ట్రై చేసాం, కానీ ఇదే మొదటిసారి బెండకాయ ట్రై చేయడం. చాలా బాగుంది, చక్కగా ఉన్నాయి. యాక్చువల్లీ బెండకాయలు తాజాగా వస్తున్నాయి. ఇవాళ ఉదయాన్నే కొన్ని యూస్ చేసాము. సో యాక్చువల్లీ చెట్టుకి అయితే, మొక్కకి అయితే కనిపించట్లేదు. ఇది చూసారా, ఈ పువ్వు ఎంత చక్కగా ఉన్నదో. ఆ లోపల మధ్యలో కుంకుమ రంగు, అలాగే పసుపు పచ్చని రంగు, చాలా అందంగా ఉంది కదా. ఇక్కడ చిన్న చిన్నవి బడ్డింగ్ అయితే స్టార్ట్ అయ్యి ఉన్నాయి. చూడాలి మరి. సైజ్ అయితే మంచిగానే వస్తున్నాయి. ఇక్కడ దీనికి ఒకటి ఉంది, అలాగే 4-5 మొక్కలు. మొదటిసారి కదా వేయడం, సో అంత అవగాహన లేక దగ్గరికి సీడింగ్ చేయడం వల్ల ఏంటంటే కంజెస్టెడ్ అయిపోయింది బాగా. అండ్ వర్షం పడడం వల్ల లాస్ట్ 2 వీక్స్ నుంచి కొంచెం మధ్యలో వర్షం పడడం వల్ల గడ్డి బాగా పెరిగిపోయింది. క్లీన్ చేయాలి, యాక్చువల్లీ వీడింగ్ అది తీయాలి ఫుల్గా. ఇది చూస్తే ఏం పురుగో తెలీదు. ఇంకా మందులు అయితే ఏం వేయాలని కూడా అనుకోవట్లేదు. అసలు మందులు వేయాలనుకోవట్లేదు. యూస్ చేస్తే ఏదైనా వేపాకు, పసుపు కలిపిన వాటర్ ఏదో స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అది కూడా తెలీదు. ఇది తర్వాత అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇది చూసారా ఎంత చక్కగా. ఇది చాలా వెరైటీగా ఉంది, ఏదో డిజైన్ ఫామ్ చేసింది. ఇక్కడ ఏదో ఇలా చూసుకుంటే ఒక ఆకు షేప్లో ఉంది, ఇలా చూసుకుంటే ఏదో ఆర్టిన్ షేప్లో ఉంది. చాలా చక్కగా ఉంది, ఇది చాలా బాగుంది. ఇదైతే ఫోటో తీసి ఖచ్చితంగా సేవ్ చేసుకోవాలి. ఈసారి అయితే బెండకాయలు ఏమీ లేవు మొక్కలకి. 4-5 ఉంటే చిన్న ఉన్నాయి కొత్తవి. ఇవాళ మార్నింగ్ యాక్చువల్లీ కొన్ని ఇవాళ కూర వండుకోవడానికి అని చెప్పి కొన్ని ఆల్రెడీ కట్ చేసాము, సో అందుకు లేవు. అండ్ ఇక్కడ చూస్తే ఇగో ఇక్కడ బడ్స్ ఉన్నాయి. వీటికి ఎర్రచేమలు కూడా పాకుతున్నాయి, బాగా ఎక్కువ ఎర్రచేమలు ఉన్నాయి. వర్షం కదా, అన్ని పుట్టలు పెట్టేసి బయటకు వచ్చేసినాయి. ఇగో ఇక్కడ తేనె పువ్వులు అంటాం కదా, చిన్నప్పుడు తేనె పువ్వులు అనేవాళ్ళమి. అది తుంపేసి తీసుకుంటే దానిలోంచి స్వీట్గా నెక్టర్ వచ్చేది. ఇగ్జోరా అంటాం కదా, చాలా ఇష్టం నాకు ఇగ్జోరా. యాక్చువల్లీ ఇది తెచ్చి వేసినప్పుడు అయితే చాలా భయపడ్డాను, అసలు మొక్క బ్రతుకుతుందో లేదో అని. కానీ చాలా బాగానే వచ్చింది. దానికి ఇంకా కొంచెం అరేంజ్మెంట్స్ చేయాలి, చేసి కొంచెం అది నిలబడేలా చూడాలి. ఎందుకంటే మొక్క పూర్తిగా వర్షం పడడం వల్ల పూర్తిగా వంగిపోయిందనమాట. అలాగే ఇక్కడ చూస్తే మొత్తం అరేకా పామ్ అవి ఉన్నాయి. అవి ఏంటంటే ఫుల్గా లీవ్స్ ఎక్కువ స్ప్రెడ్ అయిపోకుండా ఉండడం కోసం దగ్గరికి తాడు కట్టేసి ఉంచాం అనమాట. ఇంకా గడ్డి అయితే చూస్తే మొత్తం పెరిగిపోయింది. వర్షం పడడం వల్ల ఏంటో తెలీదు, బాగా పెరిగిపోయింది. గన్నేరు మొక్కలు కూడా ఇంకా పువ్వులు రావడానికి టైం పడుతుంది. అండ్ అలాగే ఇక్కడ కరేపాకు మొక్క ఉంది. చాలామంది చెప్తారు కరేపాకు మొక్క ఇంట్లో ఉండకూడదని, కానీ ఇది ఎందుకు ఎలా పుట్టిందో కూడా మాకు తెలియదు. మేమైతే తెచ్చి వేయలేదు, అందుకు ఇంకా దాన్ని తీయలేదు. అది ఎప్పుడు దాని హైట్ అయితే మాత్రం ఇంతే ఉంటుంది, చిన్నది బుజ్జి. కానీ సరే ఇంట్లో వాడికి పనికొస్తుంది కదా అని చెప్పి ఇంక మేము దాన్ని తీయాలని అయితే ఏమీ అనుకోలేదు. సో చాలా చక్కగా ఉంది. దీని ఫ్రేగ్రెన్స్ అయితే, దీని సువాసన వస్తుంది, చాలా బాగుంటుంది. అసలు మనం అనుకోమన్నమాట ఇంత చక్కటి అరోమా వస్తుందని చెప్పి. నిజంగా ఇక్కడ ఈ మొక్కని మీరు చూసారు కదా, ఇదైతే మాత్రం చాలా ఫ్రేగ్రెన్స్ వస్తుంది కర్రీ లీవ్స్కి. ఇక్కడ చూసారైతే మీరు, ఇవి ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తాయి. దీన్ని మొరపిండాకు అంటారు. చాలా స్కిన్ ఎలర్జీస్కి గట్ట చాలా బాగా పనిచేస్తుంది. అలాగే స్కిన్ ఎక్కువ డార్క్ కట్టేసినట్టు అయిపోయినా, ఏమైనా చిన్న ర్యాషెస్ గట్టా ఉన్నా సరే ఈ మొరపిండాకు చాలా బాగా పనిచేస్తుంది అంటారు. దీన్నేమో
గ్రైండ్ చేసి పేస్ట్ చేసి అందులో చిన్న పసుపు యాడ్ చేసి వంటికి పట్టించేసి ఒక 10-15 నిమిషాల తర్వాత స్నానం చేసేయడమే. కాకపోతే సోప్ యూస్ చేయకూడదు తర్వాత. కానీ చాలా ఎఫెక్టివ్ మెడిసిన్ ఇది. ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది పిచ్చి మొక్క అనుకొని చాలామంది తీసేస్తూ ఉంటారు, కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది. మా అమ్మమ్మ గారు చెప్పేవారనమాట, ఈ మురపిండాకు చాలా స్కిన్ ఎలర్జీస్కి బాగా పనిచేస్తుందని. ఇది అయితే నేను స్కాల్ప్కి కూడా డాండ్రఫ్ రాకన్నా యూస్ చేస్తాను. కాకపోతే చూసుకోవాలి, ఎవరికైనా పడకపోతే మాత్రం ఒక్కొక్కసారి హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాకైతే ఎప్పుడు దీనివల్ల అయితే హెయిర్ లాస్ అవ్వలేదు, డాండ్రఫ్ అయితే మాత్రం తగ్గింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.